వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఏపీ సీఎం చంద్రబాబు పార్టీ నేతలకు కీలక సూచనలు చేశారు. ఇకపై రాజకీయ నేతల కాళ్లకు దండం పెట్టే సంస్కృతిని పక్కన పెట్టాలన్నారు. తన నుంచే దీనిని ప్రారంభిస్తున్నానని, ఒకవేళ ఎవరైనా తన కాళ్లకు దండం పెడితే తాను కూడా వారి కాళ్లకు దండం పెడతానన్నారు. ఈ రోజు నుంచి ఈ విధానానికి ఫుల్ స్టాప్ పెట్టాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశాక వినూత్న నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పలు నిర్ణయాలు తీసుకున్న సీఎం తాజాగా ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు. కాళ్లకు దండం పెట్టే సంస్కృతిని విడనాడాలని పిలుపునిచ్చారు. శుక్రవారం నాడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లిన బాబుకు వినతి పత్రాలు ఇస్తూ ప్రజలు సీఎం కాళ్ల మీద పడ్డారు. దీంతో ఓకింత ఆవేదనకు లోనిన చంద్రబాబు ఇదే కార్యక్రమంలో ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరిగింది. నా కాళ్లకు దండం పెట్టే సంస్కృతి వద్దు. తల్లిదండ్రులు, గురువులు, భగవంతుడికి మాత్రమే కాళ్ళు మొక్కాలి. నాయకుల కాళ్లకు ప్రజలు దండాలు పెట్టే విధానం వద్దు. ఈ రోజు నుంచి ఎవరు అలా చేయవద్దు. ఈ దండం పెట్టే విధానానికి ఫుల్ స్టాప్ పెడుతున్నా అని రాష్ట్ర ప్రజలకు సీఎం సూచించారు. అంతకుముందు పార్టీ కార్యాలయంలో ప్రజలను కలిసే సమయంలో చంద్రబాబుకు పలువురు కాళ్లకు మొక్కారు. దీంతో తన కాళ్లకు మొక్కవద్దని ఇదే కార్యక్రమంలో విజ్ఞప్తి చేశారు. ఈ సంస్కృతిని వీడాలని చెప్పినా వినకుండా ఎవరైనా దండం పెడితే మాత్రం ఏం చేస్తారనే విషయాన్ని కూడా బాబు చెప్పారు. నా కాళ్ళకు ఎవరైనా దండం పెడితే మరలా నేను వారి కాళ్ళకు దండం పెడతానని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఇవాల్టి నుంచే తనతో పాటు నాయకుల కాళ్ళకు దండం పెట్టే సంస్కృతిని దయచేసి విడనాడాలని ఆయన సూచించారు. సీఎం చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రశంసలు దక్కుతున్నాయి.